Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. గ్రూప్ డి కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, ఇలాగ రైల్వే ఎగ్జామ్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పైప్స్ అండ్ సిస్టమ్స్, అంటే పైపులు మరియు తొట్టెలు. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్ రావడానికి అవకాశం అయితే ఉంది. ప్రీవియస్ ఇయర్స్లో కూడా ఖచ్చితంగా ఈ టాపిక్లో నుంచి బిట్స్ అడుగుతున్నాడు. అయితే ఈ టాపిక్ మీద ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త కాన్సెప్ట్ ఏమో అని చెప్పేసి చాలామంది డౌట్స్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, అంటే డైలీ లైఫ్లో ఈ టాపిక్ మనకి యూజ్ అవుతూనే ఉంటుంది. సో ఈ వీడియోలో మనము ఈ టాపిక్ గురించి డైలీ లైఫ్లో మనం ఎలా ఫేస్ చేస్తాము అనే దగ్గర నుంచి మాట్లాడుకుంటూ చిన్నగా కాన్సెప్ట్లోకి వెళ్ళి ఆ తర్వాత ప్రాబ్లమ్స్ని ఎంత ఈజీగా జస్ట్ 10 సెకండ్స్లోనే మనము ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేది కూడా డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం. వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే మన ఛానల్లో గ్రూప్ డి గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, సిలబస్లో ఉండే ప్రతి ఒక్క టాపిక్ కూడా మనము డిస్కషన్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే, ఇప్పుడంటే ప్రతి ఒక్కరి ఇంట్లో పైన ట్యాంక్ ఉంది, వాల్ తిప్పితే వాటర్ అనేది పడుతూ ఉంటాయి. కానీ చిన్నప్పుడు పైప్ తీసుకొని మనమే తొట్టిలో నింపుతూ ఉంటాము. అలాగా ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదరు పెద్దోడికి వాళ్ళ ఇంట్లో ఉండే తొట్టిని నింపమని చెప్పి మోటార్ వేసింది. అప్పుడు తన దగ్గర ఉన్న పైప్ ఏదైతే ఉందో ఆ పైప్ తీసుకొని దీంట్లో వాటర్ అనేది నింపుతూ ఉన్నాడు. అయితే కొంచెం సేపటి తర్వాత తనకైతే చిరాకు వచ్చింది. ఎందుకంటే ఆ తొట్టి నింపడానికి దాదాపుగా తనకి 30 మినిట్స్ టైం అనేది పడుతుంది అని చెప్పేసి. సో తను ఏం చెప్పాడంటే, ఇంకోసారి నాకు చెప్పమాకు, నేనైతే నింపను అని చెప్పేశాడు. ఎందుకంటే 30 మినిట్స్ టైం పడుతుంది ఆ పైప్ పట్టుకొని ఆ తొట్టిలో వాటర్ నింపడానికి. సరే కదా అని రెండో రోజు చిన్నోడిని పిలిచింది. చిన్నోడా, ఈ తొట్టిలో వాటర్ వచ్చేసి నింపేసే అంటే తనేమన్నాడంటే, నా దగ్గర వేరే పైప్ ఉంది, అది తీసుకొని నింపుతానని చెప్పేసి తన దగ్గర ఉన్న పైప్ తెచ్చాడు. ఆ పైపు పెద్దోడు నింపిన దానికంటే కూడా కొంచెం లావుగా ఉంది. కాబట్టి ఈసారి దీంట్లో వాటర్ అనేది నింపడానికి చిన్నోడికి వచ్చేసి కేవలము 20 మినిట్స్ మాత్రమే పట్టింది టైము. అయితే ఫైనల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి టైం అనేది 10 మినిట్స్ తగ్గింది. ఎందుకు తగ్గింది? ఇక్కడ ఉండే పైప్ ఏమో సన్నగా ఉంది, ఇక్కడేమో పైప్ ఏమో కొంచెము లావుగా ఉంది. సో ఇలాంటప్పుడు మనకి ఇద్దరు కలిపి ఈ తొట్టిలో ఒకవైపు పెద్దోడేమో ఇక్కడ నిలబడి చిన్న పైప్తో నింపుతున్నాడు, ఇక్కడేమో చిన్నోడు వచ్చేసి పెద్ద లావు పైప్తో నింపుతున్నాడు. ఇద్దరు కలిస్తే ఆ తొట్టెలో నీళ్లు నింపడానికి ఎంత సమయం పడుతుంది అని అంటాడు. అంటే ఫస్ట్ వచ్చేసి 30 మినిట్స్, సెకండ్ వాడు వచ్చేసి 20 మినిట్స్. అది ఇద్దరు కలిసి ఒకేసారి పైప్ పెడితే ఇంకా తక్కువ టైంలోనే మనకి ఇక్కడ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది కదా. సో ఇలాంటి బిట్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. అంటే ఈ పైపులు, తొట్టెలు, ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. ఒక తొట్టి ఉంటుంది, దాంట్లో పైప్తో వాటర్ అనేది నింపుతూ ఉంటారనమాట. సో ఇదొక మోడల్. సో నెక్స్ట్ ఇంకో మోడల్ ఏంటంటే, ఈ ఇద్దరితో పాటు ఇంకో వ్యక్తి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. అంటే ఇంకో పైప్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు ఇద్దరు కలిసి దీంట్లో వాటర్ అనేది పోస్తూ ఉంటారమ్మా. ఇద్దరు కలిసి వాటర్ అనేది పోస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే, ఈ తొట్టికి సిస్టర్కి ఒక చిన్న హోల్ అనేది పెడతారు. సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే వాటర్ అనేది ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ వాటర్ అనేది వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈ పర్సన్ని ఏ అనుకుంటాము, ఈ పర్సన్ని బి అనుకుంటాం, పోయేదాన్ని మనము సి అనుకుంటాము. అయితే ఒకవైపు నుంచి ఇద్దరు పోస్తూనే ఉంటారు, ఒకవైపు నుంచి పోతూనే ఉంటాయి. అలాంటప్పుడు తొట్టి నిండడానికి ఎంత సమయం పడుతుంది అని కూడా అడుగుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, వాటర్ పోస్తుంటే ప్లస్ అనే సింబల్ని యూజ్ చేస్తాము, వాటర్ని తీసేస్తుంటే మైనస్ అనే సింబల్ని యూజ్ చేస్తూ ఉంటాము. అంటే ఒక మోడల్ వచ్చేసి వాటర్ మాత్రం పోస్తూ ఉంటారు, ఇంకో మోడల్ వచ్చేసి వాటర్ పోస్తుంటారు, ఇంకో వైపు నుంచి వాటర్ తీసేస్తూ ఉంటారు. సో ఇలాంటి మోడల్స్ని డీటెయిల్డ్గా మనము ప్రీవియస్లో అడిగిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, మనకి ఎన్టీపీసీ ఏఎల్పిలో అడిగిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, డీటెయిల్గా మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా వీడియో ఎండ్ అయ్యేలోపు ఈ టాపిక్ గురించి
ఓవరాల్గా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. కంప్లీట్ అయిన వెంటనే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకుంటే దానికి సంబంధించిన టెస్ట్ ఉంటుంది, ఈజీగా రాసుకోవచ్చు. అప్పుడు మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే, ఇఫ్ 1/3 ఆఫ్ ట్యాంక్ హోల్డ్స్ 80 లీటర్స్ ఆఫ్ వాటర్, దెన్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ దట్ 1/2 ఆఫ్ ద ట్యాంక్ హోల్డ్ అంటున్నాడమ్మా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము తెలుగు మీడియంలో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంటే స్పెషల్గా రాయాల్సిన అవసరం లేదు, మనం చదివితేనే మనకి తెలుగు మీడియంలోకి వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా తప్పకుండా తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరు ఇబ్బంది పడొద్దు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఒక ట్యాంక్ ఉందంట, ఒక ట్యాంక్లో 1/3 వంతు నిండడానికి 80 లీటర్స్ పడితే 1/2 వంతు ఆఫ్ ట్యాంక్ నిండడానికి ఎన్ని లీటర్స్ కావాలి అంటున్నాడు. దాన్ని మనం తెలుగులో రాశాను, బట్ నెక్స్ట్ అయితే అవసరం లేదు. ఒకసారి బాగా చూడండి, 1/3 వంతు ట్యాంకు 80 లీటర్లు అయితే 1/2 వంతు ట్యాంక్ ఎన్ని లీటర్లు కలిగి ఉంటుంది. ఇంగ్లీష్లో చదివితేనే అర్థమైపోతుంది, పెద్ద కష్టమేం కాదు. సో ఇక్కడ చూడండి ఒకసారి బాగా, 1/3 ట్యాంక్ నిండడానికి 80 లీటర్లమ్మ. అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉండేది టోటల్ పార్ట్స్ అమ్మ. డినామినేటర్లో ఉండేది టోటల్ పార్ట్స్, హారంలో ఉండేది. సో లవంలో న్యూమరేటర్లో ఉండేది వాడు ఇచ్చిన దానికి సమానము. ఏంటమ్మా, వాడు ఇచ్చిన దానికి సమానము. సో మొత్తం 3 భాగాలు, 3 పార్ట్స్. ఒక పార్ట్ అయితే 80 లీటర్లు. అలాంటప్పుడు 3 పార్ట్స్ అంటే 80 మూళ్ళు ఎంతమ్మా, 240 లీటర్లు. అంటే ఓవరాల్గా ట్యాంక్ నిండడానికి, మొత్తం ట్యాంక్ నిండడానికి 240 లీటర్లు కావాలా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, 1/2 వంతు ట్యాంక్ అంటే హాఫ్ ట్యాంక్ నిండడానికి ఎంత అవుతుంది, 120 లీటర్లు. అంటే 120 లీటర్స్. ఎక్కడుంది చూడండి, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మనము డైలీ లైఫ్లో యూజ్ చేసే టాపిక్, ఈజీ టాపిక్. మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది. మీరు ఎక్కడ స్కిప్ చేసినా కూడా మనము నెక్స్ట్ నుంచి 2 మోడల్స్ చెప్తాను. ఆ 2 మోడల్స్లో ది బెస్ట్ మోడల్ మీకు ఏది అనిపిస్తే ఆ మోడల్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇఫ్ 3/5 ఆఫ్ ఏ సిస్టర్న్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ఏ 1 minute, ద టైమ్ నీడెడ్ టు ఫిల్ ద రెస్ట్ ఈజ్ అంటున్నాడమ్మా. తెలుగులో ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండి. మొత్తము 3/5 భాగము తొట్టె, అంటే సిస్టర్న్ అంటే తొట్టె. ఓకేనా. సో మొత్తం 5 భాగాలు, 5 భాగాలలో 3 భాగాలు నిండడానికి ఒక నిమిషం పట్టింది. 1 నిమిషం అంటే ఎంతమ్మా, 60 సెకండ్లు. 1 నిమిషం అంటే 60 సెకండ్లు. మొత్తం 5 భాగాలు, 3 భాగాలు నిండడానికి ఎంతమ్మా, 60 సెకండ్లు. అంటే ఒక భాగం నిండడానికి ఎంత సమయం పడుతుంది, 20 సెకండ్లు పడుతుంది. 20 సెకండ్లు పడుతుంది, అవునా కాదా. 3 భాగాలు 60 సెకండ్లు కాబట్టి 60/3 చేస్తే 20 వస్తుంది. అంటే ఒక భాగం 20 సెకండ్లు. అయితే తను ఏమంటున్నాడు, 3 భాగాలు నిండడానికి 60 సెకండ్లు పడితే, అంటే 1 minute అంటే 60 సెకండ్లు పడితే రిమైనింగ్ భాగము నిండడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నాడు. రిమైనింగ్ అంటే ఇంకా ఎన్ని భాగాలు ఉండి ఉంటాయి, 2 భాగాలు ఉండి ఉంటాయి. ఒక భాగం అయితే 20 సెకండ్లు, 2 భాగాలు అయితే 40 సెకండ్లు. ఆన్సర్ అయిపోయింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండి అమ్మా. ఇందాక మనం ఇంట్రడక్షన్లో కూడా మాట్లాడుకున్నాం దీని గురించి. ఇఫ్ 2 pipes A and B can fill a tank in 20 minutes, అంటే ఏ అనే పైపు 20 మినిట్స్లో ట్యాంక్ని నింపుతుంది. అండ్ బి అనే పర్సన్, అంటే బి అనే పైపు 30 మినిట్స్లో మనకి నింపుతుందమ్మా. ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్, ద టైమ్ టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ అంటున్నాడు. టుగెదర్ అంటే ఇద్దరు కలిసి, 2 పైపులు కలిసి ఒకేసారి మనం ట్యాంక్లో వదిలేసినట్లయితే ఆ ట్యాంక్ ఎంత సమయం పడుతుంది నిండడానికి అంటున్నాడమ్మా. సో ఇక్కడ నీకు 2 మోడల్స్ చెప్తాను. ఈ 2 మోడల్స్ నీకు ఇష్టమైన మోడల్ని నువ్వు ఫాలో అయిపో. ఏ వచ్చేసి 20 మినిట్స్, బి వచ్చేసి 30 మినిట్స్. ఇప్పుడు
ఈ ఇద్దరికి మనము ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుందమ్మా? 60 వస్తుంది ఎల్సిఎం. ఎల్సిఎం చూసిన వెంటనే ఎలా చెప్పాలి అనే దాని గురించి ఈజీ వేలో అందరికి అర్థమయ్యేటట్లుగా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది చూశారు, వాటి గురించి ఒక అవగాహన కూడా వచ్చింది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మన దాంట్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు ఒకసారి బాగా అబ్జర్వ్ అమ్మా. 20 టేబుల్లో 60 అనేది ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 3 టైమ్స్. 30 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? మనకి 2 టైమ్స్. సో రెండు కూడా ఓపెన్ చేసి దాంట్లో ట్యాంక్లో పోస్తున్నాడు అంటే ఏ ప్లస్ ఏ అవుతుంది, సో బి కూడా ప్లస్ ఏ అవుతుంది. కాబట్టి 3 + 2 ఎంత వస్తుందంటే 5 వస్తుందమ్మా. వచ్చిన ఆన్సర్తో మనము ఎల్సిఎంని డివైడ్ చేస్తే సరిపోతుంది. సో 5 1s 5 12s అంటే 12 మినిట్స్లో మనకి ట్యాంక్ అనేది నిండిపోతుంది. అంటే ఒక తొట్టెలో మనకి ఏ అనే పర్సన్ 20 నిమిషాలు పడుతుంది, బి అనే పర్సన్ 30 నిమిషాలు పడుతుంది. ఇద్దరు కలిసి ఒకేసారి పైపులు ఓపెన్ చేసి దాంట్లో రిలీజ్ చేసినట్లయితే 12 నిమిషాల్లోనే ట్యాంక్ అనేది నిండిపోతుంది. సో ఎక్కడుందమ్మా ఆప్షను? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఒక వే ఆఫ్ ప్రాసెస్ అనమాట. ఇంకో వే ఆఫ్ ప్రాసెస్ కూడా మనము రాసుకోవచ్చు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. మనకి ఫస్ట్ వచ్చేసి 20 మినిట్స్ ఏ కాబట్టి 1/20 ప్లస్ తర్వాత 30 మినిట్స్ కాబట్టి 1/30 ఈజ్ ఈక్వల్ టు 1/xగా రాసుకోవచ్చు. ఏ ప్రాబ్లం అయినా ఇలా చేసుకోవచ్చు ఈజీగానే. సో ఎల్సిఎం చేసుకుంటే మనకి 30 వస్తుందమ్మా. 20 టేబుల్లో 3 టైమ్స్ కాబట్టి 3 ప్లస్ 30 టేబుల్లో 2 టైమ్స్ కాబట్టి 2 ఈజ్ ఈక్వల్ టు 1/x. సో మొత్తం ఎంత వస్తుందమ్మా? 5/60 ఈజ్ ఈక్వల్ టు 1/x. సో 5 1s 5 12s. సో ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 12 మినిట్స్. అయిపోయింది ఆన్సర్, అంతే. సో ఈ మోడల్లో కూడా నువ్వు ఆన్సర్ అనేది రాసుకోవచ్చు. సో ఇలా రాసుకోవచ్చు. ఇలాంటి మోడల్ ఎవరికైనా కన్ఫ్యూజన్గా ఉంది అంటే మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో చాలామంది కూడా ఇదే మోడల్ని చెప్తూ ఉంటారు. అయితే కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కానీ మన ఛానల్లో 2 మోడల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ మోడల్ మీకు అర్థమైతే ఈ మోడల్లో చేసుకోవచ్చు, లేదా ఈ మోడల్లో అర్థమైనా కూడా ఓన్లీ మనము 3 స్టెప్స్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడైనా ఎల్సిఎం చేయాల్సిందే, ఇక్కడైనా కూడా మనము ఎల్సిఎం చేయాల్సిందే. కాకపోతే మనము 1/లో రాసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఈజీగానే వస్తుంది. రిమైనింగ్ ప్రాబ్లం కూడా మనం ఒకసారి ఈ మోడల్లో చెక్ చేసుకుందాము. వెంటనే ఎగ్జాక్ట్లీ 3 స్టెప్స్లోనే మనకి కంప్లీట్ అయిపోతుంది. 4th ప్రాబ్లమ్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండమ్మా. Pipe A and B can fill a tank in 30 and 45 minutes respectively, while pipe C can empty the whole tank in 60 minutes. If 3 pipes are opened together, then how long will it take to fill an empty tank అంటున్నాడమ్మా. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్లో ఏ అనే పర్సన్కి ఏమో 30 మినిట్స్, బి అనే పర్సన్కి 45 మినిట్స్ పడుతుంది నింపడానికి. కానీ తర్వాత ఆ పైప్ సి అనే పైప్ ఏం చేస్తున్నారంటే దానికి ఒక హోల్ పెట్టారు. దాంట్లో ఉండే వాటర్ మొత్తం పోవడానికి 60 మినిట్స్ పడుతుంది. అంటే 3 పైపులు దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. కాబట్టి ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండి. సో మనకి ఏమని చెప్పుకున్నాం? నింపుతుంటే ప్లస్, పోతుంటే మైనస్, అది మనం చెప్పుకుంది. కాబట్టి 1/30 ప్లస్ 1/45 మైనస్ 1/60 ఈజ్ ఈక్వల్ టు 1/xగా మనము రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎల్సిఎం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటామా. ఎల్సిఎం ఫైనల్గా వచ్చేసి 180 అవుతుంది. ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండి. 30 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 6 టైమ్స్ పోతుంది. ప్లస్ 45 టేబుల్లో 4 టైమ్స్ పోతుంది. మైనస్ 60 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది. ఈజ్ ఈక్వల్ టు 1/x. ఓన్లీ 2 స్టెప్స్ మాత్రమే. సో 6 + 4 10. 10లో నుంచి 3 పోతే ఎంతమ్మా? 7. కాబట్టి 7/180 ఈజ్ ఈక్వల్ టు 1/x. వెంటనే మనం ఏం చేయాలి? తిరిగి తిప్పి రాసుకుంటే సరిపోతుంది. కాబట్టి 180ని మనము 7తో డివిజన్ చేసుకుంటే సరిపోతుందమ్మా. 7 2s 14 ఎంత వస్తుంది? 4 0. 7 5s 35 5 వస్తుంది. పాయింట్ పెట్టుకుంటే 0. 7 7s 49 అంటే 1 వస్తుందమ్మా. సో పాయింట్ పెట్టుకుంటే మనకి 0 వస్తుంది, ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి. 7 1s 7, మళ్ళీ ఎంత? 3 వస్తుంది. ఇలా పోతూనే ఉంటుంది. సో ఓవరాల్గా మనకి 25.7
వచ్చిందమ్మా 25.7. ఎక్కడ ఉంది చూడండి ఆప్షను, ఆప్షన్ డి. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ మనము 5th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుందామమ్మా. ఏ ట్యాప్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 25 minutes అమ్మా. ఎంత? 25 minutes. సో అండ్ ద అదర్ ట్యాంక్ ఎంటీ ద ట్యాంక్ ఇన్ 50 minutes. 50 minutes. If both taps are opened simultaneously, then what time will be the tank be filled అంటున్నాడమ్మా. సో తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఒక ఏ ట్యాప్ కెన్ బి ఫిల్డ్ ఇన్ ఏ 25 minutes అంటున్నాడు. అంటే ఒక ట్యాప్ ఉంది, ఒక ట్యాంక్ ఉంది, దాంట్లో ట్యాప్ ఓపెన్ చేస్తే ఫిల్ అవ్వడానికి వచ్చేసి మనకి 25 minutes పడుతుంది అని చెప్తున్నాడు. ద అదర్ ట్యాంక్ ఎంటీ, ఏంటి ఎంటీ ద ట్యాంక్ ఇన్ 50 minutes అంటే ఎంటీ చేస్తుంది. ఎంటీ చేస్తుంది అంటే ఏందమ్మా, కింద నుంచి పోతూ ఉంది. ఎంత? 50 minutes పడుతుంది. ఆల్రెడీ నేను చెప్పాను, ఫిల్ చేస్తుంది అంటే ప్లస్, ఎంటీ చేస్తుంది అంటే మైనస్. ఈ రెండు మాత్రం మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రతిదీ కూడా డీటెయిల్గా చదవాల్సిన అవసరం కూడా లేదు. నింపుతుందా, ఖాళీ చేస్తుందా, ఈ రెండు మనకి తెలిస్తే చాలు. కాబట్టి ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే 1/25 మైనస్ అమ్మ 1/50 ఈజ్ ఈక్వల్ టు 1/x. ఒక స్టెప్ కరెక్ట్, 2 స్టెప్లు అయిపోతుంది. చూడండమ్మా, ఎల్సిఎం మనకి 50, 25 టేబుల్ ఎన్ని టైమ్స్ అమ్మా? 2 times. కాబట్టి 2 మైనస్ 50 టేబుల్ 1 టైమే, కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ టు 1/x. సో 2 మైనస్ 1 అంటే ఎంతమ్మా? 1/50 ఈజ్ ఈక్వల్ టు 1/x. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది నీకు? 50 minutes వస్తుంది. అంటే నువ్వు ఒక ట్యాంక్ని ఫిల్ చేసేటప్పుడేమో 25 నిమిషాలు పడుతుంది, ఖాళీ చేయడానికి వచ్చేసి 50 నిమిషాలు పడుతుంది. ఖాళీ అవ్వడానికి 50 నిమిషాలు ఎక్కువ టైం పడుతుంది ఖాళీ అవ్వడానికి. అలాంటప్పుడు మొత్తం నిండడానికి ఎంత టైం పడుతుంది? 50 నిమిషాలు పడుతుంది. ఎక్కడుందమ్మా? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కరెక్ట్గా 2 స్టెప్పుల్లో మనకి ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇందాక మనం ఇలాంటి మోడల్ చెప్పుకున్నాం. ఎల్సిఎం చేసి వేరే మెథడ్ కూడా ఒకటి చెప్పాను, అది ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. బట్ ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇదే ఈజీ మెథడ్ అని అనిపిస్తుంది. దాదాపుగా 2 స్టెప్స్లోనే మనకి ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ప్లస్ పెట్టుకోవాలా, మైనస్ పెట్టుకోవాలా అనేది క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుందని ఆల్రెడీ చెప్పాను నేను. సో ఏ ట్యాంక్ హ్యాస్ 2 taps. 1 tap కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 8 hours. సో ఒక ట్యాంక్ వచ్చేసి, ఒక పైప్ వచ్చేసి 8 hours నిండుతుంది. అండ్ ద సెకండ్ ట్యాప్ ఎంటీ ఇట్ ఇన్ 10 hours. ఎంటీ చేస్తుందంట, అంటే ఖాళీ చేస్తుంది. సో ఇది నింపుతుంది కాబట్టి ప్లస్, ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్. ఇఫ్ ద బోత్ ట్యాప్స్ వేర్ ఓపెన్ టుగెదర్, ఈ రెండు కలిసి ఒకేసారి ఓపెన్ చేశారు, దెన్ వాట్ టైమ్ విల్ బి టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ అంటున్నాడు. సేమ్ ఈ ప్రాబ్లం లాగే అడుగుతున్నాడు, నెంబర్స్ మార్చాడు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ ఏం చేస్తాం మనము? 1/8 మైనస్ 1/10 ఈజ్ ఈక్వల్ టు 1/x. ఎల్సిఎం చేసుకుంటే ఎంత వస్తుందమ్మా మనకి? ఆల్రెడీ చెప్పాను ఎల్సిఎంస్ గురించి. 40 వస్తుందమ్మా, ఈజ్ ఈక్వల్ టు 1/x. ఒకసారి చూడండి, 8 టేబుల్ 5 times అమ్మా, 5 మైనస్ 10 టేబుల్ ఎన్ని టైమ్స్? 4 times. కాబట్టి 4 అంటే ఎంత వస్తుంది? 5 మైనస్ 4 అంటే 1 వస్తుంది. 1/40 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? 40 minutes. సో 40 minutesలో మనకి కంప్లీట్ అయిపోతుంది. ఎక్కడ ఉంది చూడండి? ఆప్షన్ ఏ. కరెక్ట్గా 2 స్టెప్స్ మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఎల్సిఎంస్ గురించి మళ్ళీ క్లారిటీగా చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. అందుకోసం దాదాపుగా ఆర్డర్లో ఫాలో అవుతున్న వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతూ ఉంటుంది. ఎవరికైతే ఎల్సిఎంస్ డౌట్స్ ఉందో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్స్కి సంబంధించి ఒకసారి వీడియో చూడండి. ఇక్కడ మళ్ళీ అవి చెప్పుకుంటూ పోతే లాంగ్ అయిపోతుంది వీడియో. పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ అండ్ ఎంటీ ట్యాంక్ ఇన్ 8 hours అంటున్నాడమ్మా. ఎంటీ ట్యాంక్ ఉంది, అది నింపడానికి వచ్చేసి 8 hours పడుతుంది. అండ్ బి వచ్చేసి 12 hours పడుతుంది రెస్పెక్టివ్లీ. వైల్ థర్డ్ పైప్ సి కెన్ ఎంటీ ఇన్ 6 hours అంటున్నాడు. గుర్తుపెట్టుకుంటామా, ఎంటీ అంటున్నాడు. ఇది ఫిల్ చేస్తున్నాడు ప్లస్, ఇది ఫిల్ చేస్తున్నాడు ప్లస్, ఇది ఖాళీ చేస్తున్నాడు కాబట్టి మైనస్. ఇఫ్ ఆల్ పైప్స్ ఓపెన్ టుగెదర్ హౌ మచ్ టైమ్ విల్ దే టేక్ టు ఫిల్ ఇట్ అంటున్నాడు. అంటే ఒకేసారి 3 పైపులు వదిలేయడం వల్ల ఎంత పడుతుంది అంటాడు. అంటే ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్లో ఏ అనేది ఇటువైపు వస్తుంది, ఎంత టైం పడుతుందంట? 8 hours పడుతుందంట. బి అనే పర్సన్ ఇటు నుంచి ఏ, ఇటు నుంచి బి, బి అనే పర్సన్ పైపు ఎన్ని అవర్స్లో నింపుతుందంట? 12 hours నింపుతుందంట. మళ్ళీ సి ఉంది, ఆ సి వచ్చి ఇటువైపు నుంచి ఖాళీ అయిపోతూ ఉందమ్మా. ఎన్ని అవర్స్లో ఖాళీ అవుతుంది మనకి? 6 hours ఖాళీ అవుతుంది.
కాబట్టి నింపుతుంది కాబట్టి ప్లస్, ఇది నింపుతుంది ప్లస్, ఇది ఖాళీ చేస్తుంది మైనస్. కాబట్టి ఏం రాసుకోవచ్చమ్మా 1/8 ప్లస్ 1/12 మైనస్ 1/6 ఈజ్ ఈక్వల్ టు 1/x. సో ఇక్కడ ఎల్సిఎం ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే 24 వస్తుందమ్మా. సో 8 టేబుల్లో 3 టైమ్స్, 12 టేబుల్లో 2 టైమ్స్ మైనస్ 6 టేబుల్లో 4 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x. 3 + 2 అంటే 5, 5 నుంచి 4 పోతే 1 అంటే 1/24 ఈజ్ ఈక్వల్ టు 1/x. ఎక్స్ అంటే 24 మినిట్స్లో నీకు అవర్స్ ఇచ్చాడు కాబట్టి 24 అవర్స్లో ఖాళీ అయిపోతుంది. ఎక్కడ చూడమ్మా ఆప్షన్ ఏ అనేది నీకు రైట్ ఆన్సర్ అవుతుంది. వెంటనే ఏం లేదు, ఇక్కడ ఓన్లీ 2 స్టెప్స్ మాత్రమే. ఇక్కడే మనకు ఆన్సర్ అర్థమైపోతుంది. నువ్వు వేసుకునేది ఈ 2 స్టెప్స్ మాత్రమే. సో ఏమి ఇచ్చినా కూడా ఈ ఫస్ట్ స్టెప్ ఇలా వేసుకుంటాము, ఆ తర్వాత ఎల్సిఎం చేస్తాం, మనకు కావాల్సిన ఆన్సర్ మనకి వచ్చేస్తుంది. ఎల్సిఎం గురించి ఆల్రెడీ ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. సో ఈ ఒక్క స్టెప్ వేసుకుంటే మనకి కావాల్సిన ఆన్సర్ మనకి ఎంత 10 సెకండ్స్లో మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ 8th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. 2 పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఇన్ సిస్టర్న్ ఇన్ 24 minutes and 30 minutes అమ్మా. సో 24 minutesలో నింపుతున్నాడు, 30 minutesలో నింపుతున్నాడు కాబట్టి రెండు కూడా ఏమొస్తాయమ్మా ప్లస్ వస్తాయి రెస్పెక్టివ్లీ. దెర్ ఈజ్ ఆల్సో కెన్ అవుట్లెట్ అంటే ఖాళీ చేస్తున్నాడు. అవుట్లెట్ సి అంటే సి అనే పైప్ ఏదైతే ఉందో ఇందాక మనకేమవుతుందమ్మా ఏ అనే పర్సన్ ఎంత అని చెప్పాడు 8 అని చెప్తే 8 అని రాసుకున్నాం. ఇక్కడంతా 24 కాబట్టి 24 రాసుకుంటున్నాం ఏ. బి అనే వ్యక్తి బి అనే పైపు 30 minutes కాబట్టి 30 రాసుకున్నాం. ఇందాక సి అనేది 6 గంటల్లో ఖాళీ చేస్తుందని వాడే చెప్పేశాడు, ఆన్సర్ మనం కనుక్కున్నాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సి అనే పైపు ఎన్ని గంటల్లో ఖాళీ చేస్తుంది అని క్వశ్చనే వాడు అడుగుతున్నాడు ఆన్సర్ ఇచ్చేసి. సో ఇక్కడ సి అనే పైపు ఇందాక వాడే ఇచ్చేసాడు, సి అనే పైప్కి 6 గంటలు అని చెప్పి. ఇప్పుడు ఇవ్వాలి వాడు. ఇఫ్ ఆల్ ద 3 pipes ఆర్ టుగెదర్ ఓపెన్ టుగెదర్, ఒకేసారి ఓపెన్ చేస్తే ద సిస్టర్న్ ఈజ్ ఫిల్డ్ ఇన్ 20 minutes. ఆన్సర్ వాడే ఇచ్చేసాడమ్మా, ఆన్సరు వాడే ఇచ్చేసాడు. సిని మనం కనుక్కోవాలి. హౌ మచ్ టైం విల్ బి టేకెన్ బై సి అంటే సి ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అంటున్నాడు. సో ఏం రాసుకోవాలి 1/24 ప్లస్ 1/30 మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ వచ్చేసి మనకి 20. సో ఇందాకట్లాగే మామూలుగా మనకి ఆన్సర్ కనుక్కోవాలంటే ఈజ్ ఈక్వల్ టు 1/x అనేది రాసుకుంటాం, ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ రాసుకొని. కానీ ఇక్కడ సి ప్లస్లో ఇవ్వలేదు, అందుకని సి ప్లస్లో 1/x రాసుకున్నాను, ఆన్సర్ ఇచ్చాడు కాబట్టి 20 రాసుకున్నాను. సో ఇప్పుడు ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండి 1/20 అమ్మ. సో ఇక్కడ 1/24 ప్లస్ 1/30 అండ్ 1/20 ఇటు వస్తుంది ఏమవుతుందమ్మా సో మైనస్ అవుతుంది. సో ఇది వచ్చేసి మైనస్ అడిపోతే ప్లస్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. మీరు ఎల్సిఎం చేసుకుంటే ఎంత వస్తుంది, ఇక్కడ 120 వస్తుందమ్మా. సో 24 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 5 టైమ్స్ పోతుంది. ప్లస్ 30 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది. మైనస్ 20 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది 6 టైమ్స్ పోతుంది. ఈజ్ ఈక్వల్ టు 1/x. 5 + 4 అంటే 9. 9లో నుంచి మనకి 6 తీసేసాం అంటే ఎంత వస్తుంది 3 వస్తుందమ్మా. సో 3 టేబుల్లో 3/120 ఈజ్ ఈక్వల్ టు 1/x కదా. సో 3 1s 3 40s అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 40 minutes. అంటే ఎక్స్ వాల్యూ అంటే దాని అర్థం ఏంటి సి వాల్యూ. అంటే సి అనే పైపు ఎన్ని నిమిషాల్లో ఖాళీ చేస్తుంది 40 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఇలాగా అంటే మనకి ఏ వాల్యూ బి వాల్యూ రెండు నింపుతున్నప్పుడు మనం ప్రాసెస్ చూసాము. ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ అంటే 3 పైపులు నింపుతున్నప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ అంటే ఏ పైపు బి పైపు నింపుతున్నప్పుడు సి పైప్ ఖాళీ చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఏ బి నింపుతున్నారు ఆన్సర్ ఇచ్చేసాడు, సి పైప్కి వాల్యూ కనుక్కోమన్నాడు. ఇది ఒక మోడల్ అనమాట. సో మోడల్స్ మనకి డిఫరెంట్ మోడల్స్ అడుగుతూ ఉంటాడు. ఎలాంటి మోడల్ ఇచ్చినా కూడా మనము ఇదే ప్రాసెస్ని ఫాలో అయితే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. సో గ్రూప్ డి లెవెల్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈజీ లెవెల్లోనే వస్తుంది. నేను ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి కూడా మీకు క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. సో దీంతోనే కాదు ఖచ్చితంగా టెస్ట్ ఉంటుంది తర్వాత. ఆ టెస్ట్లో ఖచ్చితంగా కాన్సెప్ట్ విన్నారు
ప్రీవియస్ మోడల్స్లో ఎలా ఇచ్చాడు అనేది కూడా అర్థమైంది మీకు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ మీరు ఒకసారి ఆన్సర్ చేస్తే మీకు ఈ టాపిక్ మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో మెంబర్షిప్ తీసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా టెస్ట్ అనేది రాసుకోండి, మీకు చాలా వరకు యూజ్ అనేది ఉంటుంది. 9th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ట్యాప్ ఏ కెన్ ఫిల్ ఎ వాటర్ ట్యాంక్ ఇన్ 25 minutes. Tap B can fill the same tank in 40 minutes and tap C can empty the tank in 30 minutes. If all the 3 taps are open together, in how many minutes will the tank will be filled అంటున్నాడమ్మా. సో ఈ ప్రాబ్లమ్ని మీరు హోంవర్క్ కూడా చేసుకోవచ్చు, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఇక్కడ వచ్చేసి 25 minutes ప్లస్ అవుతుంది, 40 minutes వచ్చేసి కూడా ప్లస్సే అవుతుంది. ఆ తర్వాత ట్యాప్ సి వచ్చేసి 30 minutesలో ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ అవుతుంది. అంటే 1/25 ప్లస్ 1/40 మైనస్ 1/30 ఈజ్ ఈక్వల్ టు 1/x. మనకి ఎల్సిఎం చేసుకుంటే ఎంత వస్తుందమ్మా? 600 వస్తుంది ఎల్సిఎం. సో 25 టేబుల్లో మనకి 600 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 24 టైమ్స్ పోతుంది. ప్లస్ 40 టేబుల్లో మనకి 60 అనేది ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 15 టైమ్స్ పోతుంది. మైనస్ 30 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 20 టైమ్స్ అనేది పోతుంది. ఈజ్ ఈక్వల్ టు 1/x. సో 24 ప్లస్ 15 ఎంత వస్తుంది మనకి? 39 వస్తుంది. ఆ 39లో నుంచి మనకి 20 తీసేస్తే 19 అవుతుంది. సో 19/600 ఈజ్ ఈక్వల్ టు 1/x. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? దీన్ని చేంజ్ చేస్తాము. చేంజ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామమ్మా? 19తో మనకి 600ని డివిజన్ అనేది చేసుకుంటాం, ఓకేనా? సో ఇది డివిజన్ చేస్తున్నప్పుడు మనకి ఆన్సర్ అనేది ఎంత వస్తుంది చెప్పండి? మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే ఎక్స్ వాల్యూ అనేది 31 11/19 వస్తుంది. ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండి. దీన్ని మనము 600ని 19తో చేస్తున్నాం ఎక్స్ వాల్యూ రావాలి అంటే, ఓకేనా? సో మీరు డివిజన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఎక్కడ నుంచి చూడండి ఆన్సర్? 31 11/19 అనేది. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 10th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. 1 pipe can fill a tank 3 times as fast as another pipe అంటున్నాడు. If together the 2 pipes can fill the tank 36 minutes, then the slower pipe alone will be able to fill the tank in అంటున్నాడమ్మా. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఒక పైప్ ఉంది, ఆ పైపు ఎంత ఫిల్ చేస్తుంది అంటే ఒక ట్యాంక్లో రెండో పైప్ కంటే 3 ఇంతలు, 3 టైమ్స్ అంటే 3 ఇంతలు అని దాని అర్థం, ఓకేనా? సో ఫస్ట్ది ఏ ఏదైతే ఉందో దాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నా, ఏ అనే పైపు. అలాంటప్పుడు బి అనే పైపు ఏ కంటే 3 ఇంతలు 3 టైమ్స్ కాబట్టి 3x అవుతుంది. సో ఈ రెండు ఎన్ని నిమిషాల్లో నిండుతుంది? 36 నిమిషాల్లో నిండుతుంది. కాబట్టి 1/x ప్లస్ 1/3x ఈజ్ ఈక్వల్ టు 36గా రాసుకోవచ్చు. సో ఎల్సిఎం చేసుకుంటే మనకి ఎంత వస్తుందమ్మా? 3x² వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటాము? 3x రాసుకుంటాము. సో ఇక్కడ ఏం రాసుకుంటామమ్మా? ప్లస్ x రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు 36. సో x ఇక్కడ, 3x ఇక్కడ. సో క్యాన్సిలేషన్ ఒకసారి చూడండమ్మా. 36 కాదు 1/36 రాసుకోవాలి. సో 1/36 రాసుకోండి. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండి అమ్మా. 3 1s 3 12s మొత్తం ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 4x వస్తుంది. సో 4x/x² ఈజ్ ఈక్వల్ టు 1/12. సో ఈ ఎక్స్కి ఈ x²లో ఒక ఎక్స్కి క్యాన్సిల్. సో 12 4s ఎంత? 48. x ఇంటూ 1 x. సో x ఈజ్ ఈక్వల్ టు 48 వచ్చిందమ్మా. సో స్లోవర్ పైప్ అంటే దాని అర్థం ఏంటి? ఏ అనే పైపు. వాడు అదే అడిగింది. స్లోవర్ పైప్ అంటే స్లోగా నిండే పైపు. సో స్లోగా నిండే పైప్ ఏమవుతుంది? 48 అవుతుంది. సో ఇది 48 అయితే ఇదేమవుతుంది? దీనికంటే 3 ఇంతలు అంటే 3 × 48 చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. 8 3s 24, 4 3s 12, 12 ఒక 2 4 144. దీంట్లో స్లో ఉన్నదమ్మా 48 అంటే ఏ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 48. ఎక్కడ ఉంది? ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట, ఓకేనా? సో 11th ప్రాబ్లం వచ్చేసి ఖచ్చితంగా హోంవర్క్ చేయండి. సేమ్ 10th మోడల్ లాగే ఉంటుంది, కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్ అనమాట. మనము ఈ రెండు కనుక్కున్నాము, ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కున్నాం. ఆ తర్వాత రెండు కలిపి ఎంత టైం అవుతుంది అని అడుగుతున్నాడు. 1 fill pipe A is 3 times
ఫాస్టర్ దెన్ సెకండ్ పైప్ బి. టేకెన్ టైం వచ్చేసి 32 minutes అంటున్నాడు. లెస్ దెన్ అంటున్నాడమ్మా, ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. లెస్ దెన్ అంటే మనం ఖచ్చితంగా మైనస్ అనేది యూజ్ చేయాలి. ద ఫిల్ పైప్ బి వెన్ విల్ ద సిస్టర్న్ బి ఫుల్ ఇన్ ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ అంటున్నాడు. అంటే రెండు కలిపి దాంట్లో యూజ్ చేసినట్లయితే ఎంత టైం పడుతుంది అని అంటున్నాడు. సో జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా హోంవర్క్ చేసి కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. సో 10th ప్రాబ్లం లాగే ఉంటుంది, 11th ప్రాబ్లం కూడా, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు మనకి 32 minutes లెస్ దాన్ అంటున్నాడు. దేనికంటే ఫస్ట్ దానికంటే. కాబట్టి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. సో ఏ ఏమవుతుందమ్మా, ఎక్స్ అవుతుంది, బి ఏమో 3x అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ 1/లు మనం రాసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 32 minutes లెస్ దెన్ ద ఫస్ట్ వన్, అంటే మొదటి దానికంటే 32 minutes తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ మనం చూసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఎక్స్కి 3xకి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 2x ఉంటుంది. సో 32కి మనం ఈక్వల్ చేసుకుంటే 16 వస్తుంది, ఎక్స్ వాల్యూ 16 వస్తుందమ్మా. అంటే ఏ వాల్యూ ఏమవుతుంది, 16 అవుతుంది. అప్పుడు బి వాల్యూ ఎంత అవుతుంది, 48 అవుతుంది. అంటే 3 × x 3 × 16 ఎంత అవుతుంది, 48 అవుతుంది. ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేసింది. అప్పుడు మనము 1/16 ప్లస్ 1/48 అనేది మనం ప్రాసెస్ చేసుకుంటే రెండు కలిపి ఈక్వల్ 1/x వేసుకుంటే రెండు కలిపి ఎంత టైంలో ఫిల్ అవుతుంది అనే ఆన్సర్ మనకి వచ్చేస్తుంది. సో చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకుని హింట్ కూడా మీకు ఇచ్చాను కాబట్టి. సో పైప్స్ అండ్ సిస్టమ్స్ గురించి దాదాపుగా కాన్సెప్ట్ కానివ్వండి, ప్రీవియస్లో అడిగిన మ్యాక్సిమం మోడల్స్ కవర్ చేసుకోవడం జరిగింది ఈ వీడియోలో. సో ఒక వీడియో మనం చేస్తున్నామంటే దాని వెనకాల చాలా కష్టం అనేది ఉంటుంది. కొంతమంది వీడియో చూస్తున్నారు, అంతా యూజ్ చేసుకుంటున్నారు, కానీ లైక్ కూడా చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. సో ఇదంతా చేసేది దాదాపుగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం చేస్తున్నాం. మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలామంది మర్చిపోయి ఉంటారు. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాము. థ్యాంక్ యూ సో మచ్.